హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చింత చిగురు కంది పరుగుల కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మా పతిగారు మార్కెట్కి వెళ్ళి చింత చిగురు కంది పరుగులు అయితే తీసుకొచ్చారండి. వేడి వేడిగా కంది పరుగులు పులుసు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను, చూసేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కింద ఫైర్ పెట్టి సరిపడగా ఆయిల్ అయితే వేసుకుని సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం మెంతులు, చిటికెడు సాల్ట్ కూడా వేసి వేయిస్తున్నానండి. ఈలోగా ఒక ఉల్లిపాయ, 2 టమోటాలు కూడా మిక్సీ పట్టుకొని మనం వేయిస్తున్న ఉల్లిపాయల్లో అయితే ఈ పేస్ట్ వేసేసానండి. ఇలా వేసుకుని ఒకసారి బాగా కలిపేసి 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత అయితే పెట్టేస్తున్నానండి. చేపల పులుసులో మెంతులు వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అయితే కలిపేస్తున్నానండి. ఉల్లిపాయల పేస్ట్ నుంచి ఆయిల్ అయితే కొంచెం సపరేట్ అయింది చూడండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కలపకపోతే ఉల్లిపాయ పేస్ట్ అనేది మాడిపోతుందండి. ముందుగా చింత చిగురుని అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకొని దాన్ని కచ్చా పచ్చాగా మిక్సీ అయితే పట్టేశానండి. పేస్ట్ని కూడా వేయించిన ఉల్లిపాయల్లో వేసి ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేశానండి. ఇలా చింత చిగురు వేయించడం వలన ఆకు పసిరి వాసన అయితే రాదండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయలు కూడా వేసేసి చిటికెడు పసుపు, ఒక 2 స్పూన్ల వరకు కారం వేసానండి. చేపల కూరకి కారం కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. రుచికి సరిపడగా కళ్ళుప్పు అయితే వేసానండి. మీరు కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇది ఒకసారి కలిపేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి 1 నిమిషం పాటు మూత పెట్టేశానండి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తున్నానండి. సలసలా మరుగుతున్న ఈ పులుసులో ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న కంది పరుగులను అయితే వేసేసానండి. చేపల్ని ఈ విధంగా వేయడం వలన చేపలు విరిగిపోయే ఛాన్స్ అయితే ఉండదండి. అందుకోసమే పులుసు మరిగేటప్పుడే చేపలు వేసానండి. ఈ విధంగా వేసుకుని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేశానండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. ఈ పులుసు ఇలా ఉడుకుతూ ఉంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి ఈ విధంగా అయితే కలుపుతున్నానండి. గరిటె పెట్టి మొత్తంగా అయితే తిప్పొద్దండి. ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకొని ఒక క్లాత్ సహాయంతో ఈ విధంగా అయితే తిప్పేశానండి. గరిటె పెట్టడం వలన చేపలు అయితే ముక్కలైపోతాయని చెప్పి ఇలా తిప్పానండి. గరం మసాలా కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత అయితే పెట్టేశానండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. ఇందులో ఇంకా కొంచెం పులుసు అయితే ఉంది. సిమ్లో పెట్టి మాత్రమే ఈ కర్రీ ప్రిపేర్ చేయాలండి, లేదంటే మాడిపోతుంది. చేపలు అయితే చాలా బాగా ఉడికాయండోయ్. ఆయిల్ సపరేట్ అయిపోయిందండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర జల్లుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి. కర్రీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.